సిఐటియు అఖిల భారత 18వ మహాసభలు విశాఖపట్నంలో అత్యంత ఉత్సాహభరితంగా మొదలయ్యాయి. మూడో రోజుకి చేరుకున్నాయి. మూడో రోజుకి వచ్చిన సందర్భంగా వివిధ కార్మిక సంఘాలు ఈ చర్చల్లో పాల్గొనడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మన ముందున్నారు, ఆయన అజయ్ కుమార్ గారు. నమస్తే అండి. ఇప్పుడు కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ పాయింట్ దాని ఆందోళన జరుగుతుంది మన జిల్లాలో, నెల్లూరు జిల్లాలో. అది ఎంతవరకు వచ్చింది, అసలు ఆ కృష్ణపట్నం పోర్టు కోసం ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇవన్నీ కాస్త మాకు వివరించండి. కృష్ణపట్నం పోర్టు నెల్లూరు జిల్లా పారిశ్రామిక అభివృద్ధి కోసం ఎంతోమంది కలలు కన్నటువంటి సౌధం. 2006, 7, 8 ఆ ప్రాంతాలలో కృష్ణపట్నం పోర్టు ఒక రూపం దాల్చి దాన్ని అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు జాతికి అంకితం చేశారు. వేలాది ఎకరాలు అక్కడ ఉండేటటువంటి 3-4 మండలాల్లో రైతులు చాలా అతి తక్కువ ధరకి పొలాలు పోర్టుకి ఇచ్చారు. దాన్ని నిర్మాణం జరిగింది, కృష్ణపట్నం పోర్టు నిర్మాణం. అప్పుడు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తూ ఉన్నారు. కృష్ణపట్నం పోర్టు వల్ల నెల్లూరు జిల్లా కాకుండా చుట్టుపక్కల ఉండేటటువంటి జిల్లాల్లో కూడా యువతీ యువకులకి ఉద్యోగాలు వస్తాయనేటటువంటి ఆశతో కారు చౌకగా భూములన్నింటినీ కూడా ప్రభుత్వం అక్వైర్ చేసింది. చేసిన తర్వాత అప్పుడు ఉండేటటువంటి నవయుగ సంస్థ నుంచి అది ప్రస్తుతం అదాని అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చేసింది పోర్టు. అప్పటి వరకు ఈ టెర్మినల్ అనేది రవాణాకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్. ఇప్పుడు ఉదాహరణకి నెల్లూరు జిల్లాలో పండే రైస్ కానివ్వండి, అట్లాగే కర్నూలు రైస్ కానివ్వండి, ప్రకాశం జిల్లా నుంచి వచ్చే గ్రానైట్ కానివ్వండి, గుంటూరు మిర్చి, అట్లాగే గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఆక్వా పరిశ్రమ, ఇవన్నీ కూడా త్రూ ట్రాన్స్పోర్ట్ ద్వారా కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్కి వస్తే వాటిని అక్కడి నుంచి షిప్పుల ద్వారా ఎగుమతి అయ్యేటటువంటి ఒక సిస్టమ్ ఈ కంటైనర్ టెర్మినల్. ఎప్పుడైతే అదాని అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చేసిన తర్వాత కృష్ణపట్నం పోర్టు ఈ కంటైనర్ టెర్మినల్ని తన సొంత పోర్ట్ అయినటువంటి తమిళనాడులో ఉండేటటువంటి ఎర్నూరు, కాటేపల్లికి షిఫ్ట్ చేశాడు. నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి కృష్ణపట్నం పోర్టుని డర్టీ పోర్టుగా తయారు చేశాడు. ఈ యొక్క పోర్టు కేవలం బొగ్గు రవాణా, యూరియా రవాణా, ఇటువంటి డస్ట్ రవాణాకి మాత్రమే కృష్ణపట్నం పోర్టు మిగిల్చారు. కాబట్టి ఇప్పుడు రవాణా చేసేటటువంటి యజమానులకి ఇప్పుడు గోదావరి జిల్లా నుంచి రొయ్య నెల్లూరుకి రావడం దగ్గర, మద్రాసుకు పోవడం దగ్గర ఎంత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరుగుతాయి. నెల్లూరు రైస్కు ప్రసిద్ధి, కర్నూలు రైస్కు ప్రసిద్ధి, అట్లాగే గుంటూరు మిర్చికి ప్రసిద్ధి. ఇవన్నీ కూడా ఏంటంటే నెల్లూరుకి అయితే కాస్త ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తక్కువ, మెడ్రాస్ కంటే చాలా ఎక్కువ అవుతుంది. ఈ కంటైనర్ టెర్మినల్ వల్ల 9,000 మంది ప్రత్యక్షంగాను, మరో 4,000 మంది పరోక్షంగాను బతుకుతూ ఉన్నారు ఆ కృష్ణపట్నం పోర్టులో. వాళ్ళందరూ కూడా ఇప్పుడు నిరుద్యోగులు అయ్యారు. కృష్ణపట్నం పోర్టు ఈరోజు కాలుష్య పోర్టుగా తయారైంది. కాబట్టి ఏదైతే కృష్ణపట్నం పోర్టులో ఈ కంటైనర్ టెర్మినల్ ఉందో దాన్ని కొనసాగించాలని చెప్పి ఆందోళన దాదాపు 1 సంవత్సరం నుంచి రాజకీయాలకు అతీతంగా అన్ని ట్రేడ్ యూనియన్లు, అక్కడ కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు అందరూ కూడా పోరాడుతూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల ప్రామిస్ కూడా అది చేశాడు. కానీ ఆదాని మెడలు వంచేటటువంటి సత్తా మరి కూటమి ప్రభుత్వానికి ఉందో లేదో మరి ఆయనే చెప్పాలి. 1.5 సంవత్సరం దాటిపోయింది. మరి నరేంద్ర మోడీ గారి జేబులో మనిషిగా ఉండేటటువంటి ఆదాని యథేచ్ఛగా ఒకవైపు కార్మికుల దోపిడీ, ఉండేటటువంటి వనరుల దోపిడీ, మరొక పక్కన కంటైనర్ పోర్టు టెర్మినల్ను కూడా ఈరోజు ఆయన సొంత పోర్టుకు తరలించుకోవడం అనేది మన ఆంధ్ర రాష్ట్రానికి నష్టం. ఒక నెల్లూరు జిల్లా లేకపోతే కడప జిల్లా, గుంటూరు జిల్లానే కాదు, ఆంధ్ర రాష్ట్రానికి నష్టం. దానికోసం తిరిగి సాధించుకునేంత వరకు కూడా సిఐటియు అట్లాగే ఇతర కార్మిక సంఘాలని, ప్రజల్ని కలుపుకొని పోరాడుతూ ఉంది. సాధించేంత వరకు కూడా మేము పోరాడతాం. ఏపీ జెన్కో కార్మికుల పోరాటం జరుగుతుంది. దాని ఫలితంగా ఏమన్నా సాధించుకున్నామా, లేకపోతే ఆ పోరాటం ఎలా జరుగుతుంది అనేది? ఖచ్చితంగా అమ్మ, జెన్కో అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. దాన్ని కూడా ఆదాని జోబులో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవడి ఆదాని అని చెప్పి అక్కడ కార్మిక వర్గం ప్రశ్నిస్తూ ఉంది. ఇప్పుడు కృష్ణపట్నం పోర్టుకి జానెడు దూరంలో ఉండేది ఏపీ జెన్కో. ఆయనకు ఈరోజు మనం పేపర్గా చదివితే ఎక్కడెక్కడో విదేశాల్లో, ఆస్ట్రేలియాలో ఎక్కడో బొగ్గు నిల్వలు ఉన్నాయి, దక్షిణాఫ్రికాలో. ఆ బొగ్గు అంతా కూడా సముద్రం నుంచి రావాలా. సముద్రం నుంచి వచ్చేదానికోసం ఆయనకు ఓడరేవు కావాలా. ఇచ్చేసాం, కృష్ణపట్నం పోర్ట్ ఇచ్చేసాం.
దాని పక్కనే జెన్కో ఉంది, ఆ జెన్కో మీద కూడా అదాని కన్నుబడింది. కాబట్టి జెన్కో నాకు కావాలా అనేటటువంటి దుర్బుద్ధి అదాని అడ్మినిస్ట్రేషన్కి వచ్చింది. దానివల్ల జెన్కోని కూడా ప్రైవేట్గా కొనుక్కోవాలనుకున్నాడు. అక్కడ కార్మికులు పోరాడి దాదాపు సంవత్సరం రోజుల పాటు అదానికి వ్యతిరేకంగా పోరాడి ప్రస్తుతానికి దాన్ని నిలుపుకున్నాం. ఏ రోజైనా దాన్ని కబళించేటటువంటి ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఉంది. అదానికి కట్టబెట్టాలనేటటువంటి ఆలోచన కూడా వాళ్ళకుంది. దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. సంవత్సరం రోజులు పోరాడి నిలబెట్టుకున్నాం. భవిష్యత్తులో కూడా మరిన్ని పోరాటాలు చేసి దాన్ని నిలబెట్టుకుంటాం. ప్రైవేటైజేషన్కి మేము సిద్ధంగా లేము. మున్సిపల్ మంత్రి గారు నెల్లూరులో ఉంటున్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది మున్సిపల్ మంత్రి ఇలాకా అవ్వటం వల్ల ఆయన ఇష్టాసారంగా చేస్తూ ఉన్నారు. అలాగే కార్మికుల దోపిడీ జరుగుతుంది. దానివల్ల ఈ సమ్మె అస్తమానం జరుగుతుంది రిపీటెడ్గా. కాబట్టి ఆ సంఘటనని ఎలా తీసుకోవచ్చు అంటారు? అమ్మ, సమ్మె అనేది కార్మికులకి ఇష్టంతో చేసేటటువంటి సమ్మె కాదమ్మా. మున్సిపల్ రంగం మంత్రి గౌరవనీయులైనటువంటి నారాయణ గారు మా జిల్లా నెల్లూరు జిల్లా, ఆయన ప్రతి ప్రయోగం కూడా నెల్లూరు జిల్లా నుంచే ప్రారంభించాలని అనుకుంటున్నారు. ప్రయోగం కార్మికుడి యొక్క వెల్ఫేర్ కోసం అయితే దాన్ని స్వాగతిస్తాం, అభినందిస్తాం. కానీ ఎక్కువ మంది 199 మంది దళితులు, బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు ఉండేటటువంటి మున్సిపల్ పారిశుధ్య కార్మికులని తీసుకెళ్ళి ఒక ప్రైవేటోడికి అంటబెడతామంటే మేమెందుకు ఒప్పుకుంటాం? అది న్యాయమా? వాళ్ళకి ఇచ్చేటటువంటి జీతం ఎంత? మరి ఆ పని ఎవరైనా చేయగలరా? పారిశుధ్య కార్మికులు స్కేర్సిటీ ఉంది. మరి ఆ పని చేసేటటువంటి వాళ్ళు సమాజంలో ఎంతమంది ఉన్నారు? మన మలం చేతితో ఎత్తేస్తున్నారు. మనం వేస్ట్ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు మనం కాలుతో చెప్తే చేతితో చేస్తున్నారు. మరి అటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక ప్రైవేటోడికి కట్టబెట్టాలా, వాడికి చాలని జీతాలు ఇవ్వాలా అనేది అన్యాయం. ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు మరి మంత్రి గారు నెల్లూరు జిల్లా నుంచే స్టార్ట్ చేయాలనేటటువంటి ప్రయత్నాన్ని మేము దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలోనే 4 సమ్మెలు విరోచితంగా చేసాం. 6 కేసులు కార్యకర్తల మీద, నాయకుల మీద మరి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం అనేది జరిగింది. ఏమైనా మొన్న కూడా 32 రోజులు సమ్మె చేసి ఈ యొక్క పారిశుద్ధీకరణ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా మేము అడ్డుకున్నాం. ప్రభుత్వమే ఒక అడుగు వెనకడుగేసి కార్మికులు విజయం సాధించారు. భవిష్యత్తులో కూడా అటువంటి ప్రయత్నాలు కానీ మన మంత్రి కానీ ప్రభుత్వం కానీ ఎవరు చేసినా కానీ ఖచ్చితంగా అడ్డుకుంటాం. సమాజంలో అణగారిన వర్గాలని వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. చాలని జీతాలు ఈరోజు మున్సిపల్ కార్మికులు తీసుకుంటున్నారు. అందుకని వాళ్ళకి మంచి జీతాలు ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లేబర్ బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ 62 ఏళ్ళు వచ్చిన తర్వాత గతంలో ఏముండేది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఆ పనిలోకి తీసుకునేటటువంటి సాంప్రదాయం మన రాష్ట్రంలో ఉండేది. ఈరోజు ఏజ్ బార్ అయిపోయింది అనేటటువంటి దాంతో వాళ్ళందరినీ కూడా వితౌట్ ఎనీ బెనిఫిట్స్ ఇంటికి పంపించాలనేటటువంటి ఆలోచన కూడా మేము ఖండిస్తున్నాం. దానికోసం పోరాడుతున్నాం. భూసేకరణని కూడా మన రైతులు అంటే కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు ఎవరైనా సరే భూసేకరణని వ్యతిరేకిస్తూ ఉన్నారు. భూసేకరణని వ్యతిరేకించాల్సిన అవసరం, పరిశ్రమలు వస్తాయి కదా, పరిశ్రమలు వచ్చినప్పుడు భూసేకరణ తప్పనిసరిగా జరగాలి. మనం ఏమంటాం? పరిశ్రమలకి సిఐటియు వ్యతిరేకం కాదమ్మా. పరిశ్రమలు రావాలి, మరింత ఉపాధి పెరగాలి, నిరుద్యోగ యువతకి ఉపాధి దొరకాలనేటటువంటి భావన సిఐటియుకి ఉంది. కానీ ఆంధ్రదేశంలో ఇటు శ్రీకాకుళం దగ్గర నుంచి చెన్నై వరకు ఒకవైపు సముద్రం, తూర్పు వైపు సముద్రం, పడమర వైపు నేషనల్ హైవే, ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి భూములన్నింటినీ కూడా కారు చౌకగా కొట్టేసి కార్పొరేట్లకు ఇవ్వాలనేటటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి వచ్చింది. దానిలో భాగంగానే సారవంతమైనటువంటి భూములన్నింటినీ కూడా అవి కొట్టేయాలనేటటువంటి ప్రయత్నం శ్రీకాకుళంలో జరుగుతూ ఉంది, అట్లాగే నెల్లూరులో జరుగుతూ ఉంది, గోదావరి జిల్లాలో మరి జరుగుతూ ఉంది. ఈ భూములన్నింటినీ కూడా కారు చౌకగా కార్పొరేట్లకు ఇచ్చి సస్యశ్యామలంగా ఉండేటటువంటి పొలాలన్నింటినీ కూడా మరి వాళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. పారిశ్రామికీకరణ ఎక్కడ జరగాలో అనువైనటువంటి భూములు, వేస్ట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి కరేడులో భూసేకరణ జరిగింది. ఇండో సోలార్ పరిశ్రమ పెట్టాలా, 8,000 ఎకరాలు కావాలని చెప్పి అడిగారు. ప్రపంచంలో ఎక్కడ కూడా 400 ఎకరాల కన్నా కూడా భూసేకరణ ఆ యొక్క ఫ్యాక్టరీకి జరపల. మరి నీకు 8,000 ఎకరాలు దేనికి?
ఆ 8,000 ఎకరాలు 3 కార్లు పండేటటువంటి పొలాలు కావాలా? సస్యశ్యామలమైనటువంటి పొలాలు కావాలా? మరి మామిడి పండ్లు సపోటా పండ్లకు ప్రసిద్ధి ఉలవపాడు మండలం, ఆ ఊరు కరేడు, మరి ఆ ఊరిలో ఉండేటటువంటి పొలం మీకెందుకు కావాలా? ఇప్పుడు ఇండో సోలార్ పరిశ్రమ దొనకొండలో పెట్టుకోవచ్చు, లేదా కనిగిరిలో పెట్టుకోవచ్చు, లేదా దగదర్తి మెట్ట ప్రాంతాలలో పెట్టుకోవచ్చు, అక్కడ ఉపాధి వస్తుంది. మరి సారవంతమైనటువంటి భూములు కొల్లగొట్టాలంటే ఖచ్చితంగా సిఐటియు, ఇతర ప్రజా సంఘాలు, రైతు సంఘాలు అన్నీ కూడా వ్యతిరేకించి దాదాపు 1 సంవత్సరం రోజుల నుంచి అక్కడ పోరాడుతూ ఉన్నారు. అక్కడే కాదు, శ్రీకాకుళం జిల్లాలో కూడా మళ్ళీ ఇండోసోల్ పరిశ్రమ పెట్టాలనేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే వ్యక్తుల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వాలు, అటు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నరేంద్ర మోడీ గారి మద్దతుతో వ్యక్తుల్ని అభివృద్ధి చేసేదానికోసం, కార్పొరేట్లని అభివృద్ధి చేసేదానికోసం రైతులు, చిన్న చిన్న కార్మికుల కడుపు కొట్టేటటువంటి ఈ భూసేకరణ విధానాన్ని సిఐటియు వ్యతిరేకిస్తూ ఉంది. రవాణా రంగంకి వచ్చేసరికి 279 చట్టాన్ని చెప్తూ ఉన్నారు. ఆ సమస్యలు ఏంటి, వాటి గురించి మనం ఏం చేస్తాం? ఇప్పుడు రవాణా రంగం కూడా ఒక చిన్న ఉదాహరణ. ఆటో కార్మికుడికి హెల్మెట్ లేదని నెల్లూరు జిల్లాలో ఫైన్ వేశారు. ఆటో కార్మికుడికి హెల్మెట్ లేదని, విచిత్రమేగా. మోటార్ సైకిలిస్ట్కి హెల్మెట్ లేదంటే అర్థం ఉంది. అంటే ఏది దొరికితే అది. ఇప్పుడు ఊబర్, ఓలా ఇటువంటి కార్పొరేట్ శక్తులు ట్రాన్స్పోర్ట్ రంగంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికేటటువంటి యువత ఎవరైతే ఉన్నారో, దాదాపు మన ఆంధ్ర రాష్ట్రంలో 1,00,000 మంది ఉన్నారు ఆటో కార్మికులు. అట్లాగే ట్రాన్స్పోర్ట్ కార్మికులు, మినీ లారీలు, వీళ్ళందరూ కూడా ఈ కార్పొరేటీకరణ అయిన తర్వాత ఒక్కొక్క యజమానికి 100, 200, 1000 లారీలు ఉన్న తర్వాత చిన్న చిన్న ట్రాన్స్పోర్టు కార్మికులు అట్లాగే యజమానులు కూడా ఈ యొక్క విధానాలకి ఇబ్బంది పడిపోయి తమ లారీలను కానీ అట్లాగే చిన్న చిన్న ట్రక్కులను కానీ అమ్ముకునే స్థితికి వచ్చింది. కనీసం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుకోలేనటువంటి స్థితి, కిస్తీ కట్టుకోలేనటువంటి స్థితి ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగానికి వచ్చింది. అట్లాగే టోల్ గేట్లు పెట్టారు. ఫస్ట్ మనకు చెప్పిన మాట ఏంటి, టోల్ గేట్లు ఎన్ని సంవత్సరాలు ఉంటాయని? 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు టోల్ గేట్లు పెట్టి దాదాపు 25 సంవత్సరాలు అయితే ప్రతి సంవత్సరం పెంచుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎవరి మీద భారం పడతాయి? ప్రజల మీద భారం పడతాయి. అట్లాగే ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా, ప్రైవేట్ ఇన్సూరెన్స్ ప్రీమియం వచ్చేసిన తర్వాత ఫీల్డ్లోకి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ కూడా మూలబడిపోయి ప్రైవేట్ వాళ్ళకి ఈరోజు పట్టం కడుతున్నారు. కార్మికులు పోరాడుతూ ఉన్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ అమెండ్మెంట్ చేసిన తర్వాత అదొక గుదిబండగా, ఉరి తాడుగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ కార్మికులకి పడింది. దాన్ని వ్యతిరేకిస్తూ కూడా సిఐటియు తీర్మానం చేసింది. మరిన్ని పోరాటాలకి ఈ 18వ మహాసభలు శ్రీకారం చుట్టుతున్నాయి. చివరిగా మహాసభల్లో మీ పోరాటం కోసం నిర్ణయించుకున్న ఏమన్నా 1-2 అంశాలు తీసుకురండి. ఈ 2-3 రోజులు చాలా సీరియస్గా కార్మికులు, మధ్యతరగతి ఉద్యోగులు యొక్క సమస్యల మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా లేబర్ కోడ్లు ఏవైతే యజమానులకు అనుకూలంగా మారినాయో, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా రేపు ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా మొత్తం నేషనల్ ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా 11 ట్రేడ్ యూనియన్లు కలిపి ఒక మహత్తరమైనటువంటి సమ్మె 2026 సంవత్సరంలో ఫిబ్రవరిలో చేయబోతున్నారు. ఈ లేబర్ కోడ్లు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా, మినిమం వేజ్ యాక్ట్ కానీ, బోనస్ యాక్ట్ కానీ, అట్లాగే కనీసం సంఘం పెట్టుకునేటటువంటి యాక్ట్ కానీ, ఇవన్నీ కూడా రద్దు చేసి కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి చట్టాలు నవంబర్ నుంచే ప్రారంభమయ్యాయి. దీన్ని వ్యతిరేకిస్తూ రెజల్యూషన్ పాస్ చేసాం. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో, రైల్వేస్ కానీ, ఎయిర్ ఇండియా కానీ, అట్లాగే అడవులు, గనులు, ట్రాన్స్పోర్టు, వీటన్నిటిని కూడా ప్రైవేటు పరం చేయాలనేటటువంటి ఎల్ఐసి, పోస్టలు, వీటన్నిటిని కూడా ప్రైవేటు పరం చేయకూడదనేటటువంటి పోరాటానికి కూడా ఈ మహాసభలు శ్రీకారం చుట్టాయి. ఈ యొక్క కార్మిక హక్కుల కోసం, మధ్యతరగతి ఉద్యోగుల హక్కుల కోసం, రైతుల యొక్క సమస్యల కోసం, రైతులు, వ్యవసాయ కార్మికులు అందరూ కలిసి ఒక మహత్తరమైనటువంటి పోరాటాలకి రానున్న రోజుల్లో చేయాలనేటటువంటి పిలుపు ఈ 18వ సిఐటియు మహాసభలు ఇస్తున్నాయి. వాటన్నిటిని కూడా జయప్రదం చేయాలని, అట్లాగే కార్మికులు, ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు చేసేటటువంటి మహత్తర కృషికి ప్రజలందరూ కూడా అండదండలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు.